ఒక రాత్రి పరమానందయ్య గారి ఇంటి దగ్గర దొంగలు తిరుగుతున్నారని ఊరిలో వార్త వచ్చింది. అందరూ భయపడిపోయారు. కాని పరమానందయ్య గారి శిష్యులు మాత్రం చాలా ధైర్యంగా, మా గురువుగారి ఇంట్లోకి దొంగలొస్తే మేమున్నాం కదా అన్నారు. గురువుగారు వారిని చూసి, సరే, ఈ రాత్రి జాగారం చేసి ఇంటిని కాపాడండి అన్నారు. శిష్యులు 7 కర్రలు పట్టుకుని ఇంటి చుట్టూ కాపలా కాశారు. కొంతసేపటి తర్వాత నిద్రమత్తు వచ్చింది. అప్పుడొకడన్నాడు, దొంగలు వచ్చారో లేదో ఎలా తెలుస్తుంది? మరొకడు చెప్పాడు, మనమే దొంగల్లా నడుస్తూ పరీక్ష చేద్దాం. అందరూ ముఖాలకు గుడ్డలు కట్టుకుని నెమ్మదిగా ఇంట్లోకి దూరారు. లోపల చీకట్లో ఒకరిని ఒకరు చూసి నిజంగానే దొంగలమని అనుకున్నారు. ఒకడరిచాడు, అయ్యో, దొంగలొచ్చేశారు! మిగతావాళ్లు కూడా భయపడి కర్రలతో ఒకరినొకరు కొట్టుకోవడం మొదలుపెట్టారు. ఇంట్లో పెద్ద గొడవ జరిగింది. ఆ శబ్దం విని పరమానందయ్యగారు బయటకు వచ్చి దీపం వెలిగించారు. చూస్తే శిష్యులే ఒకరినొకరు పట్టుకుని కొట్టుకుంటున్నారు. గురువుగారు నవ్వుతూ అడిగారు, దొంగలెక్కడా? శిష్యులు సిగ్గుపడి, గురువుగారు, మేమే దొంగలమై మమ్మల్నే పట్టుకున్నాం అన్నారు. గురువుగారు తల పట్టుకున్నారు. నీతి: ఆలోచించకుండా చేసే పని గందరగోళానికి దారితీస్తుంది.